జగన్మోహన్ రెడ్డి తిరుమలకు రావడం ప్రజా సంఘాలే కాకుండా హిందూ సమాజమే వ్యతిరేకిస్తున్నది. ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హిందువులకు కానీ తిరుమల భక్తులకు కానీ ఎంత ద్రోహం చేసినాడంటే అది చాలా ఇబ్బందికరం. ఎందుకంటే తిరుమల లడ్డూని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సర్పంచ్ ఎలక్షన్లో మన పక్కనే ఉన్న తొండవాడ పంచాయతీలో ఓటికి లడ్డు పంచి ఆ వైసీపీ ప్రభుత్వం ఎంత అపచారాన్ని మూట కట్టుకునిందో మనందరికీ తెలుసు. అదేవిధంగా ఒక తిరుమల సెట్టింగ్ని ఉగాది సందర్భంగా వాళ్ళ ఇంటికాడి వేసి ఆ వెంకటేశ్వర స్వామిని అతను వద్దకు తెప్పించుకున్న ఆ జగన్మోహన్ రెడ్డి రేపు తిరుమలకు వచ్చేదానికి ఎటువంటి పరిస్థితుల్లో మేము అంగీకరించము. ఒకవేళ తిరుమలకి రావాలంటే ఇక్కడ కపిల్ తీర్థం కాడ గుండు కొట్టుకొని నామాలు పెట్టుకొని సతీ సమేతంగా తిరుమలకు వస్తే మా నుండి ఎలాంటి అభ్యంతరం ఉండదు. అట్లా కాదనేసి పాదయాత్ర, సైకిల్ యాత్ర, బస్సు యాత్ర అనేసి కానీ యాత్రలు కానీ చేస్తే ఎటువంటి పరిస్థితుల్లో మేము ఒప్పుకునేదైతే ఉండదు. అడుగడుగున ఆటంకం సృష్టిస్తాం. అవసరమైతే అడవి మధ్యలో కూడా సరే ఆయన పాదయాత్రని అడ్డుకుంటామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. దయచేసి రేపు ఎలాంటి అవాంఛనీయ ఘటన జరిగినా కూడా సరే పూర్తి బాధ్యత పోలీసులదే అనేసి ఈ సందర్భంగా చెప్తున్నాము. పోలీసులకి ఇంకొక విషయం చెప్తున్నాము, రేపు జగన్మోహన్ రెడ్డిని మాత్రం తిరుమలకి అనుమతించకూడదు. అవసరమైతే మా ప్రాణ త్యాగాన్ని మేము త్యాగం చేసుకోవడానికైనా మేము సిద్ధంగా ఉన్నాము. దయచేసి రేపు జగన్మోహన్ రెడ్డిని తిరుమలకి అనుమతించమనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నమస్తే.